తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. భూమాకాశములు సృజించినటువంటి ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మీ ఘనమైన నామమునకు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగలటు మా తండ్రి. ఇగోనండి రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి, నేను ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. గొప్ప దేవ, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం. ఆలోచనకర్త, నీకే స్తోత్రం. కృపగల మహారాజా, నీకే స్తోత్రం. గొప్ప దేవ, నీకే స్తోత్రం. సముద్రం దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. సముద్రంపై నడిచినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. మా యోనా కంటే గొప్పవాడా, నీకే స్తోత్రం. సొలొమోను కంటే గొప్పవాడా, నీకే స్తోత్రం. దేవాలయం కంటే గొప్పవాడా, మీకే మహిమ. పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తోత్రం. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినటువంటి వాడా, మీకే ఘనత. మహోన్నతుడా, మీకే స్తోత్రం. శాంతి ప్రదాత, నీకే స్తోత్రం. పరలోకం మాకు అనుగ్రహించి వాడవై ఉన్నటువంటి మా దేవా, నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించి వాడవైనటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, నీకే స్తోత్రం. దీర్ఘశాంతుడా, మీకే స్తోత్రం. మృత్యుంజయుడా, నీకే మహిమ. మీకే ఘనత. సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి, మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనండి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్నటువంటి మేమందరము కూడా తండ్రి, ఇంకా నాయన మా తల్లి గర్భాన్న పండిత మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపలకు ఎన్నడూను జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని, ఇసోపుతో మా పాపములు కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం నాయన. ఇగో తండ్రి, మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో నాయన, ఇదిగో తండ్రి, మా కుటుంబాలలో నాయన, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మా కుటుంబాలలో అందరము కలిసి ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి మాకందరికీ నేర్పించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన మేమందరము ఆత్మీయంగా తండ్రి మీ సన్నిధిలో నాయన ఎదగటానికి కావలసినటువంటి కృప దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, మాలో కొందరు భర్త చర్చకు వస్తే భార్య చర్చకు రావట్లేదు, ఇంకా భార్య చర్చకు వస్తే నాయన పిల్లలు రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబంలో అందరము తండ్రి నాయన మీ సన్నిధిలోనికి వచ్చి తండ్రి, మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని ఘనపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు తండ్రి, ఇక నాయన కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మీ సన్నిధిలో తండ్రి నాయన మా పిల్లలందరూ కూడా ఒలువలి మొక్కల వేలే వర్ధిల్లినట్లు సహాయం చేయమని తండ్రి, మా కుటుంబాలలో ఐక్యతను, సమాధానమును తండ్రి, సంఘాలలోనూ ఐక్యతను, సమాధానమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను మా ఎడల తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మిమ్మల్ని ఆరాధించటం, మిమ్మల్ని గణపరచటకు తండ్రి ఇదిగోనైనా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. యవ్వన బిడ్డలందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన యవ్వన బిడ్డలు తప్పక తొట్టిల్లు ధరి లేఖనం సెలవిచ్చున్నది కదా. ఇక తండ్రి నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరూ తండ్రి వాక్యము ద్వారా తమ నడతను స్థిరపరచుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను, మగబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను దయచేయండి అయ్యా. మీ సన్నిధిలో వారి నిందారతులను పరిశుద్ధులుగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు నానే వారికి దయచేయండి ఆయన. నిజమే తండ్రి, ఏకాంగులను సంసారులుగా చేయబడవు నీవే గనక వారిని చేతపరిచి మీ వాక్యమందు బలవంతులుగా తండ్రి, బలవంతుని చేతిలో బాణములు వంటి వారుగా తండ్రి, మీ అంబుల పొదల వారు చేరువారుగా తండ్రి వారిని దీవించండి ఆయన, ఆశీర్వదించండి తండ్రి. ఒకరి ఏడలో ఒకరు శరీర సుఖం మాత్రమే కాకుండా మీ పని విషయంలో ఒక్క మాటగా, ఒక్క బాటగా తండ్రి, మిమ్మల్ని ప్రేమించే విషయంలో కూడా తండ్రి మేమందరము తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించే విషయంలో కూడా ఒక్కటిగా ఉండి తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా ఉండినట్లు ఆయన, వివాహం అన్ని విషయంలో ఘనమైదగాను, పానుపు నిష్కల్మషంగాను ఉండినట్లు నాయన యవన బిడ్డలందరూ మీ సన్నిధిలో జతపరిచి తండ్రి నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతికినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన.
మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వాసం అందు అభివృద్ధి పరచండి నాయన. ఆవగంజంత విశ్వాసం ఉండేలా ఉంటే తండ్రి నాయన, ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన, నాయన మీ ఒక ఆవగింజంత విశ్వాసం కూడా లేదు తండ్రి. ఆవగింజంత విశ్వాసం ఉంటే నాయన ఈ చెట్టు సముద్రంలో నాటపడమంటే నాటుతుందని సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన ఇగో తండ్రి మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. మేమందరము ఓర్పు సహనము గలవారమే, అంతవరకు సహించి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడే గుంపులు ఉండినట్లు సహాయం చేయండి నాయన. విద్యార్థుల్ని విద్యార్థినీల్ని నాయన ఇదిగోలైనా లోకజ్ఞానం గొప్పదని భ్రమపడకుండా వాక్యం ప్రతిదినము నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసు యవన బిడ్డలకు తండ్రి ఇగోనండి కాలేజీ పిల్లలకు స్కూల్ పిల్లలకు అనుగ్రహించమని అడుగుతున్నాం. చదివేందు వారి శ్రద్ధ కలిగి ఏక హృదయంతో తన స్టడీపై మనసును పెట్టి తండ్రి మంచి బుద్ధి జ్ఞానం కాలేజీ పిల్లలకు హై స్కూల్ బిడ్డలకు చదువుకున్న బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను పురుషులను తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన అటువలే పురుషులారా జీవమన కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడని సెలవిచ్చున్నావు కదా నాయన. పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 తండ్రి అట్టి కృప సంఘంలో ఉన్న ప్రతి పురుషునికి అనుగ్రహించండి నాయన. భార్యలు ప్రేమించేవారుగా తండ్రి, పిల్లలు సరిగ్గా పెంచే యజమానులుగా తండ్రి వారు ఉండినట్లు తండ్రి వారికి సహాయం చేయండి నాయన. ఇక నాయన మోకరిల్లి ప్రార్థన చేసి యజమానుడు నాయన ఇంటిలో ఉండేటట్లు నాయన ఇగో నాయన పురుషులకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయండి ఆయన. ఇదిగో మన ముఖ్యంగా తండ్రి పక్షపాతం లేకుండా క్రియలు బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు వాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నతకాలము భయముతో గడుపుడని నాయన లేఖనంలో సెలవిస్తున్నారు కదా నాయన. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 సెలవిస్తున్నారు కదా. అట్టి రీతిగా తండ్రి మేము ప్రార్థన చేయనట్లు తండ్రి నాయన మేము పరదేశులమై ఈ భూమి మీద ఉన్నంతకాలము తండ్రి నాయన మేము ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనే మీకు విజ్ఞాపన చేసేవారుగా ఉండినట్లు నాయన ఇక కుటుంబంలో ఉన్న స్త్రీలకు పురుషులకు నాయన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాము నాయన. ఇక నాయన పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 స్త్రీలారా సాధువైనట్టు మృదువైనటైన గుణమున అక్షయ అలంకారమే హృదయ అంతరంగ స్వభావమునకు అలంకారంగా ఉండమని స్త్రీల విషయంలో నాయన మీరు లేఖనాలలో సెలవిచ్చారు కదా. అట్టి కృప సంఘంలో ఉన్న స్త్రీలకు అందరికీ అనుగ్రహించండి నాయన. నిజమే తండ్రి జడలు అల్లుకోవటము నాయన బంగారు నగలు పెట్టుకోవటము అనేటువంటి అలంకారం కాకుండా సాధువైన మృదువైన గుణమున అక్షయ అలంకారము హృదయపు అంతరంగ స్వభావమును అలంకరించుకోవాలని లేఖనము సెలవిచ్చింది కదా. అట్టి కృప తండ్రి నాయన సహాయం చేయండి. హృదయం మా యందు దోషారాపణ చేయని ఎడల దేవుడి ఎదుట ధైర్యము గలవారం అవుదు అని లేఖనము సెలవిస్తున్నది కదా. అట్టి రీతిగా మమ్మల్ని జ్ఞాన సిద్ధపరచండి నాయన. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇగో నాయన ప్రభా తను లేపిన అతను పాపం చేసిన వాడైతే మరి పాపశిక్షను నొందునని కూడా మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగో నాయన అనేక రకాల బిడ్డలు తండ్రి ఇదిగో నాయన వారి పాపం విషయం ఒప్పుకొని తండ్రి వారి స్వస్థత పొందినట్లు తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదైనా మీ కృపా కాపుదలు దయచండి ఆయన. ఇదిగో తండ్రి ఏలియా విషయంలో ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్ల ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురియలేదు. మరలా ప్రార్థించగా 3.5 సంవత్సరాల తర్వాత ప్రార్థించగా వర్షము కురిసినని నాయన ఏలియా మా వంటి స్వభావం గల మనుషుడే అని సెలవిచ్చున్నావు కదా తండ్రి. అటువంటి నాయన ప్రార్థన ఆలకించే దేవుడు నీవే కదా. ప్రార్థనకు తండ్రి సృష్టినే నాయన ఆపు చేసినటువంటి గొప్ప దేవుడు నాయన. యెహోషువ ప్రార్థనగా తండ్రి నాయన సూర్యచంద్రుల్ని ఆపిన దేవుడు నాయన. ఇగో నాయన మేము ప్రార్థన చేయుచుండగా తండ్రి ఇదిగో నాయన ఈ ఎందరో బలహీనమైనటువంటి బిడ్డలు నాయన సహాయం చేయండి నాయన. సంఘంలో తండ్రి ఎందరో ఆర్థిక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో నాయన సతమతోతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి ఆయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నాయన ఇదిగో పుట్టినరోజులు పిల్లరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మెండైన దీవెనతో నింపండి నాయన. మా దేశంలో ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మా దేశముని తండ్రి మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మా దేశంలో ఉన్న సామాన్య ప్రజలకి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అర్థిస్తున్నాను ఆయన. ఇగో తండ్రి ఇగనైనా విజయవాడలో తండ్రి మునిగిపోయి నాయన వరదలలో కొట్టుకుని పోవచ్చున్నటువంటి వారిని కుటుంబాలని తండ్రి మీరు చేయూతనివ్వండి నాయన. సహాయం చేయండి తండ్రి.
అలాగే తండ్రి ఇగోనైనా ఇగనైనా విపరీతమైన వర్షాలు పడుచున్నవయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిగో సహాయము చేయండి తండ్రి. నోవాహ గారి సమయంలో ఇకను ఎన్నడూ కూడా అట్టి రీతిగా వర్షం పడవదని సెలవిచ్చున్నావు కదా తండ్రి. ఇలా వర్షంతో నేను ముంచివేయనని సెలవిచ్చున్నావు కదా. ఒక్క మారి నీ నిబంధన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీరు రెక్కల చాటున భద్రపరచమని ఇదిగో నేను ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ వారికి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇంకా మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని రక్షణ భాగ్యము దయచేయండి ఆయన. ఇక నా త్రాగుడుకు వ్యభిచారంకు జోదముకి దొంగతనముకి తండ్రి అలవాటు పడిపోయిన నరహంతకు అలవాటు పడిపోయి ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా రక్షణార్థమైన మారు మనసును మీ సన్నిధిలో దయచేయండి ఆయన. వారి హృదయాలు తెరవండి, వారి మనస్సుల మీద తండ్రి మీ వాక్యము రాయండి నాయన. గ్రహింపజేసే మంచి హృదయాన్ని వారికి దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించి మీ దయారెక్కల చాటును వారిని భద్రపరచమని తండ్రి ఇక మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపడము దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనని సమస్త ప్రార్థనైనా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించినైనా అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.